నాకు కూడా పెళ్ళయింది, 2 చిన్న పిల్లలు ఉన్నారు. నిరంతరం వారానికి 7 రోజులు ఉంటే ఆదివారం మినహా 6 రోజులు నేను ప్రతిరోజు మన కోసం, మీ అందరి కోసం పనిచేస్తాను. నాకంటే ఎక్కువ నా భర్త చేస్తాడు, ఆయన కంటే ఎక్కువ మీ శిల్పన్న చేస్తాడు. మాకేం తెలుసా హ్యాపీనెస్? పద్మ లాంటి వాళ్ళు లేచి మాట్లాడటం, గాయత్రి లాంటి వాళ్ళు 10 మంది వచ్చి ఇక్కడ తీసుకొని వాళ్ళ జీవితాలని బాగు చేసుకోవడం, ఇది మాకు వచ్చేది. దీనివల్ల మీరు ఆనందంగా ఉంటే, మీరు ఆరోగ్యంగా ఉంటే, మీరు ఐశ్వర్యంగా ఉంటే అదే మాకు 10,000 నిజంగా మేము నమ్ముతున్నాం. అలానే ఇందాక మా మేనేజర్ హర్లీలా గారు చెప్పినట్టు చిన్న కంప్లైంట్స్ మా సైడ్ నుంచి అయితే కంప్లైంట్స్ లేవనే అనుకుంటున్నాను. ఏమన్నా ఉంటే చెప్పొచ్చమ్మా, నాకు ఇమ్మీడియట్గా కరెక్షన్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం మా సిబ్బంది కూడా మొత్తం మహిళలే. ఎండనగా వాననగా ప్రతిసారి ఇంటికి వచ్చి రుణాలు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వచ్చినప్పుడు టైంకి ఫోన్లో ఉండి టైంకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ, అలాగే ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా టైంకి కట్టుకుంటూ మీరందరూ కూడా ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి నెల జరుపుతున్నటువంటి కార్యక్రమం 2026లో మొదటి సమావేశమే. ఇకపోతే మనం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సంఘం ఎప్పుడు పెట్టారో మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, 2010. 2010 నుంచి ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేతులు ఎత్తుతారా? చూడండి మరి. అంటే 15 సంవత్సరాలుగా ఈ సంస్థతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో అది మేము చెప్పక్కర్లేదు, మీరే చెప్పాలి, అంతే కదా. ఇకపోతే పొదుపులు తీసుకోవడం గురించి కూడా చాలా వరకు మీకు అవగాహన కల్పించింటారు మా సిబ్బంది. పొదుపులు అలాగే ఉంటే మన సంస్థ ఇంకా పెరిగి పెద్దదై అభివృద్ధి చెంది ఈరోజు 20,000 ఉన్నటువంటి రుణం కాస్త మనం 50,000 వరకు కూడా తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంది. దీనికి మీరు సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సభాముఖంగా ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు 2026 అంటే 15 కంప్లీట్ అయిపోయి 16వ సంవత్సరంలో అడుగుపెట్టాం. కాబట్టి ఈ సంవత్సరం నుంచి అయినా మీరు మాకు సహకరిస్తే, ఇప్పుడు 20,000 చాలటం లేదు అని చాలామంది మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. 20,000 3 సార్లు అయిపోయింది మేడం, 4 సార్లు అయిపోయింది మేడం అంటే 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అవుతుంది, అంతే కదా. 4-5 సార్లు కూడా అవుతుంది. మరి ఇదే లోన్ సైజ్ ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి అంటే పొదుపులు డ్రా చేయకుండా ఉంటే మేము చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి 150 మందికి మేము చెప్తున్నాం, ఈ 150 మంది ఏం చేయాలి? మీ పూచీదారులు ఉంటారు, మీ పక్కన సభ్యులు ఉంటారు, దీని మీద మాట్లాడుకోవాలి. మీరు భారతదేశం అంతటా తిరిగినా కూడా ఏ ట్రస్టులు చూసినా, ఎటువంటి సేవా సంఘాలు చూసినా, సేవా సంస్థలు చూసినా అంతో ఇంతో స్వార్థంతో నడుస్తూ ఉంటాయి, అంతో ఇంతో స్వలాభంతో నడుస్తూ ఉంటాయి. కానీ ఇంత నష్టాలలో కూడా ఒక సంస్థను నడిపించి దాంట్లో ఉద్యోగులకైతేనేమి, ఇందులో ఉన్నటువంటి సభ్యులకైతేనేమి ఏ రోజు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నటువంటి ఏకైక సంస్థగా నేను చాలా గర్వంగా చెప్తాను. ఇందులో ఉద్యోగం చేస్తున్నందుకు కూడా మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటాం. మా సిబ్బందిని నేను 15 సంవత్సరాలు అవుతుంది పనిచేయబట్టి మీకు అందరికీ తెలుసు. దాదాపుగా ఇంత మేము లోపల నుంచి అంటే హృదయంలో నుంచి మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు అంత సెక్యూరిటీ ఉంది, అంత భద్రత ఉంది, అంత సంతోషం ఉంది ఇక్కడ పనిచేయడంలో. కాబట్టి మీరు కూడా మెంబర్స్ అయినందుకు మీరు అదే సంతోషంతో మీకున్నటువంటి వ్యాపారాలకు సరిపడా మనకు లోన్లు వచ్చే విధంగా చేసుకునే విషయం అయితే మీ దగ్గరనే ఉంది. కాబట్టి మీరు మాకు సహకరిస్తారని చెప్పేసి నేను మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.